సర్పంచ్ గారు, మీ కొడుకు లంకేష్ నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇది పాత ఎస్ఐ రమణ డైలాగ్. మరి నా డైలాగ్ చెప్పమంటావా? రే సర్పంచ్, నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు నీ కొడుకుని, నిజాయితీగా పనిచేసే ఎస్ఐని నమ్మించి మోసం చేసి చంపినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను నా కొడక. వెళ్ళి మర్యాదగా జీపులో కూర్చుంటావా, లేక రామపురం సందుల్లో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళమంటావా? ఏది బెటర్ అంటావు? చాయిస్ ఈజ్ యువర్స్. సార్, మీకు అనవసరంగా ఛాన్స్ ఇస్తున్నాం సార్. అంతేనంటావా? వేసేస్తే పోలే. గన్ను మర్చిపోయాం బలరామ్. సార్, సేమ్ మిస్టేక్ బట్ పర్సన్ చేంజ్. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. అంటే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపి చెట్టు గురేస్తావా? వేలాడదీస్తావా? అంగరక్షకులుగా అల్సేషన్ డాగ్స్ ను పెట్టుకోవాలి సర్పంచ్. ఇలా హచ్ కుక్కల్ని బొచ్చు కుక్కల్ని కాదు. ఎప్పుడు తెలుసుకుంటారా బాలరాం ఈ పొలిటీషియన్లు? ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఆఫ్ రామాపురం. తెలుసు తెలుసు మై డియర్ క్రిమినల్ ఈశ్వర్ రెడ్డి. ఈడ ఎలాగో నీ పని అయిపోయింది. ఆడ నీ కొడుకునేసేయడానికి శ్రీరామ్ వెళ్ళాడు. నా కొడుకు నాలా ముసలాడు చేవ చచ్చిన వాడు కాదు. వాడు లంకేష్, 10 తలల రావణాసురుడు. ఆ శ్రీరామ్ గా నేసేయడానికి ఆడ 10 మందితో ఉన్నాడు. ఎర్రి సర్పంచ్, వాడు శ్రీరామ్ సన్నగా ఉన్నాడు కదా అని జింక పిల్లలా కనిపిస్తున్నాడా నీకు? నాకు కసితో రగిలే పగబట్టిన కొదం సింహంలా కనిపిస్తున్నాడు. నీ 10 తలల లంకేష్ గారిని పండబెట్టే పంచా పవర్ ఉంది వాడికి. బలరాం సార్, అయినా చచ్చిన పాముకి బోనెందుకో, లాక్కెళ్ళి కట్టేద్దాం. ఓకే సార్. రారా. రేయ్, దూసుకొచ్చే కత్తికి దారొదలాలే గాని రేసు గుర్రంలా దూసుకు రాకూడదు. కత్తి దిగిపోద్ది. రామ్, ఎస్ఐ, నువ్వు రాజకీయ నాయకునితో పెట్టుకుంటున్నావు. నన్ను స్టేషన్ కు తీసుకెళ్లేలోగా నువ్వు తప్పు చేశానని లెంపలేసుకొని నాకు సెల్యూట్ కొట్టేలా చేస్తా. నేను ఇలా రాజకీయ నాయకుల రికమెండేషన్ తో రాంగ్ రూట్ లో వచ్చిన రౌడీని కాదురా. పైసా ఖర్చు లేకుండా ప్రతి టెస్ట్ పర్ఫెక్ట్ గా పాస్ అవుతూ వచ్చిన పోలీసోడిని. ఒక పోలీస్ గా పనిచేస్తే నీలాంటి రాజకీయ నాయకులు ఎక్కడుంటారో తెలుసా? బొక్కలో తొక్కిన కుక్క పీనుగుల్లా ఉంటారా చొక్కోలే నా కొడక. సార్, నాకెందుకో మీరు కురుక్షేత్రంలో కృష్ణుల్లా కనిపిస్తున్నారు సార్. చక్రం తిప్పుతున్నారు సార్. ముందు నువ్వు స్టీరింగ్ తిప్పు. ఓకే సార్.
సార్ జీప్ ఆపండి సార్. బలరాం ఇక్కడ పార్కింగ్ లేదు, అలా తిప్పుకొచ్చి పార్క్ చేయి. ఆపండి సార్, దయచేసి ఆపండి సార్. దండం పెడతాను. లంకేష్ రేయ్, లంకేష్ లంకేష్. అమ్మా అమ్మా అఖిల, అఖిల అన్నయ్యను చంపేస్తున్నారమ్మా. సంపొద్దని చెప్పమ్మా. అఖిల చెప్పమ్మా, చెప్పు అమ్మా. రామ్ చంపేయ్, రామ్ వాడిని చంపేయ్. వాడిన తోడబుట్టిన వాడని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. చంపేయ్ రామ్ వాడిని, చంపేయ్, చంపేయ్ వాడిని. నీకు పుట్టిన ఈ మానవ మృగాన్ని చంపేమని చెప్పేశా. అయ్యో లంకేష్, లంకేష్. బలరాం బాబు, ఆ కుక్కను వదిలిపెట్టావు. లంకేష్. లంకేష్ రేయ్, లంకేష్. అయ్యో బాబు రేయ్, లేవరా లంకేష్, లేరా, లేరా, లే. అమ్మా అమ్మా, చంపేశారమ్మా, అన్నయ్యని చంపేశారమ్మా. బాధపడుతున్నావా నాన్న? ఆ రోజు నందినిని చంపినప్పుడు నందిని తండ్రిది కూడా బాధే కదా నాన్న. శివాని చంపినప్పుడు వాళ్ళ కుటుంబం ఏడవలేదా? వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుంటుందో కదా నాన్న. నువ్వు ఈ మృగాన్ని చంపినందుకు ఇంతలా బాధపడుతున్నావే, కానీ ఏమీ తెలియని అమాయకుల్ని చంపినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా బాధపడుంటారో కదా నాన్న.
బలరాం సార్ ఏంటి సూసైడ్ లెటర్ సార్. ఇంతమంది జనం మధ్యలో చంపితే దాన్ని సూసైడ్ అని ఎలా కన్వే చేస్తాం ఆ? నిజమే సార్. ఏం పెద్దాయనా పగ సార్ పగ. మా ఊరి పచ్చని పొలాలను అడవి పందులు తవ్వుతుంటే మా రైతు జీవితాలు కాపాడటానికి ఆ అడవి పందులతో పోరాడి పోరాడి వీరమరణం పొందినాడు సార్ మా సర్పంచ్ కొడుకు. ఓకే 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 ఆగండి ఆగండి. ఊరి జనమంతా ఒకటైతే మనమేం చేయగలం సార్? అవును మనమేం చేయగలం? సార్ ఏమిటి విషయం? రామాపురం సర్పంచ్ కొడుకు పొలాల్లో పందులతో పోరాడి పోరాడి చనిపోయాడు సార్. అని నువ్వు అనుకుంటున్నావా? అక్కడ జనాలు అంటున్నారా? లేదు సార్ జనాలే అంటున్నారు. వాళ్ళు అనకపోయినా నువ్వు అనిపిస్తావు. అదేం లేదు సార్, మన ఎస్ఐ రమణని చంపిన సర్పంచ్ను కూడా అరెస్ట్ చేశాం సార్. ఎస్ఐ రమణన్ చంపిన అంతకుడు దొరికాడు కదా. ఎస్ సార్. క్రైమ్